పబ్లిక్ కి భారత ప్రభుత్వం ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన అనేటువంటి ఎన్యూమరేటర్స్ గురించి, అలాగే మనం ఏం చేయాలి, ఆ సెన్సస్ యొక్క ప్రాధాన్యత గురించి మన అందరు నిలబడాలండి, అందరు నిలబడాలి. వస్తున్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనాభా గణన ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను మనందరికీ వివరించడానికి మీరందరూ కూడా లైన్లో నిల్చోవాలి. మనకు ఎమ్మెల్యే గారు వేదిక మీదకి రావాలి. ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యురాలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి, అలాగే కడప నగరం గురించి, కడప జిల్లా గురించి ఎన్నో సంవత్సరాలుగా కడప అభివృద్ధిలో తన సలహాలు సూచనలతో డిఆర్ఓ గారిని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమం మనం డేటా కలెక్ట్ చేస్తేనే మనం ఫ్యూచర్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు నడుస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కమిషనర్ గారిని కోరేది ఏమంటే, జనాభా గణన చేసేటప్పుడు ఏ టైంలో అధికారులు ఇంటికి వస్తారు, ఏ రోజు వస్తారు, ఎన్ని రోజుల వరకు వస్తారనేది ఒక స్పెసిఫిక్గా అనౌన్స్మెంట్ చేయాలి. ఎందుకంటే చాలామంది పనులు చేసుకుంటా బయటికి పోతారు. బయటికి పోయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు తెలియదు. ఆ స్పెసిఫిక్ టైం మెన్షన్ చేసి కార్పొరేషన్ నుంచి సోషల్ మీడియాలో, పేపర్లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. ఈ టైం నుంచి ఈ టైంకి వస్తారు, ప్రతిరోజు ఆ టైంకి కంపల్సరీగా జనగణన చేసుకోవాల్సిన వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోండి అని చెప్పి జోన్ వైజ్ కూడా ఏ అధికారులు, ఏ స్థాయి అధికారులు ఏ టైంలో వస్తారు కొంచెం స్పెసిఫిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక, జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి. భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ సెన్సస్ 2027 అందులో భాగంగా మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మీరు మీ ఇంటి నుంచే సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సి నివాస్ ఐఏఎస్ మరి ఏమంటున్నారు? లెక్కలకు ఇప్పటికీ తేడా ఏమిటంటే, అప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళం, కానీ వాళ్ళే మొబైల్లో చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఎన్యూమరేటర్స్ ఇంటికి వెళ్ళి Ano siya? Yan naman sa